హలో అండి, బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. మొన్న నేను శ్రీశైలం వెళ్ళాను. అక్కడ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబాదేవి స్పర్శ దర్శనం చేసుకొని పాతాళగంగలో దీపాల్ని వదిలాను. పాతాళగంగ నుండి 16 కిలోమీటర్ల దూరంలో అక్క మహాదేవి తపస్సు చేసిన గుహ ఉంది. నేను అక్కడికి వెళ్దామని రూఫే అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాను. వాళ్ళు బోట్లో తీసుకెళ్తారు. 45 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. బోట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కొంచెం పైకి నడవాలి. అక్కడ అక్క మహాదేవి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఆమె దర్శనం చేసుకొని లోపల గుహలోకి వెళ్ళాలి. అంతా చీకటిగా, గపిలాల శబ్దాలు, పైన వాటర్ చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. టార్చ్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. చిన్నపిల్లని తీసుకొని రాకపోవటం మంచిది. పెద్దవాళ్లకు కూడా ఆక్సిజన్ అందదు. ఆ గుహలోనే అక్క మహాదేవి గారు తపస్సు చేసుకున్నారు. ఆమె విశేష శివభక్తురాలు. గుహ లోపల ఉన్న శివలింగాన్ని 2 సార్లు ముట్టుకొని మన కోరికను అడగాలి. కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందంట. అక్కడ విషయాలు తెలియని వాళ్ళకి గైడ్ అన్నీ చెబుతారు. అక్క మహాదేవి గారు ఈ గుహలోనే తపస్సు చేసి కదలీవనంలో లింగైక్యమైనారు. కదలీవనంకి వెళ్ళాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలంట. సో నేనైతే ఆ గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నాను. అదృష్టం ఉంటేనే జరుగుతుందంట ఇలా. సో నేనైతే దర్శనం చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.